వీకెండ్ వచ్చింది, వెకేషన్కి వెళ్ళారు, మళ్ళీ ఇద్దరు ప్రాణాలు పోయాయి. వెంకట్ ముక్కాల, అనూప్ గంకిడి. బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో, ఐ సిన్సియర్లీ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై కండోలెన్సెస్ టు దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి. ఏమిటి అసలు, ఎన్ని వీడియోస్ చేసినా ఎందుకు వీళ్ళకి స్ట్రైక్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. అందరూ కలిసి బోట్లో బయటికి వెళ్ళారు. వెళ్ళి దే వాంటెడ్ టు కూల్ ఫర్ సమ్ టైమ్ నియర్ కొలరాడో రివర్. 5 మనుషుల్లో 3 నీళ్ళలోకి వెళ్ళారు, ఒక్కళ్ళు బయటకు వచ్చారు, 2 గల్లత్తు. I'll give you reasons on why they must have lost life, and I'll also tell you why this was totally unavoidable in the first place. Number 1, డెప్త్ని అండర్ ఎస్టిమేట్ చేయడం. కృష్ణా గోదావరి రివర్స్లో ఈతకు వెళ్ళడం డిఫరెంట్, ఇక్కడ రివర్స్లో వెళ్ళడం డిఫరెంట్. ఎందుకు అంటే యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్, యాజ్ అ జియాలజిస్ట్ నేను చెప్తున్నా, వినండి మీరు. కృష్ణా రివర్ డెప్త్ 10 to 15 feet యావరేజ్ డెప్త్, మ్యాక్సిమం డెప్త్ 20 వరకు ఉంటుంది, 20 feet. గోదావరి రివర్ మ్యాక్సిమం డెప్త్ 30 వరకు ఉంటుంది ఫీట్, 10 to 15 అగైన్ యావరేజ్ డెప్త్, మ్యాక్సిమం 30. కొలరాడో రివర్ యావరేజ్ డెప్త్ ఈస్ 20 to 30 feet, మ్యాక్సిమం డెప్త్ ఈస్ అప్ టు 80 to 95 feet. ఇంకా గ్రేట్ లేక్స్ అంటారు ఇక్కడ. మీరు వెస్ట్ న్యూయార్క్, మిషిగన్ రేంజ్లో వెళ్తే మన వాళ్ళందరూ అక్కడికే వెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి శివోహం. వాటి డెప్త్ 1000 feet ఉంటుంది. సో మీరు ఏదైతే నది మీకు కనిపిస్తోందో మీరు అనుకుంటారు జస్ట్ అట్లా 2 అడుగులు వెళ్ళి మనం ఈత కొట్టేసి వచ్చేద్దామని. ఆ 2 అడుగుల్లో మీకు ఇంచుమించు 5 అడుగుల డిఫరెన్స్ ఉంటుంది. సో యూ థింక్ దట్ యు ఆర్ ఓన్లీ గోయింగ్ 2 feet, బట్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ 20 feet ఆఫ్ వాటర్. Depths are very different. When the depths are different, the ocean currents are very different. The river currents are very different. రివర్ కరెంట్స్ లాక్కెళ్ళిపోతాయి. ఇంక ఎంత చెప్పినా అర్థం కాదు. 2 ఈత, గజ ఈతగాళ్ళు కూడా ఈ రివర్స్లోకి వెళ్ళి ఈదరు. మీకు ఎందుకు? ఇవి పూల్స్ కావు, ఇవి రివర్స్ విత్ హైయెస్ట్ డెప్స్. ఇట్స్ అ సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్. ప్లీజ్ స్టాప్ గోయింగ్ దేర్. 3, లైఫ్ జాకెట్స్ వేసుకోరు. మనం లైఫ్ జాకెట్స్ వేసుకుంటే కొంతవరకైనా ఫ్లోట్ అవుతారు, వేసుకోకుండా వెళ్తారు లోపలికి. 4, ఎవడో దిగుతాడు లోపలికి, పాపం వాళ్ళని రక్షించడం కోసం ఇంకొకళ్ళు వెళ్తారు, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు. నిజంగా ఎంత బాధేస్తుంది చెప్పండి. పాపం వీళ్ళ మంచి మనసు వల్ల వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు. అయ్యో ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు అని చెప్పి. ఎందుకండి ఇలాంటి పనులు చేస్తారు? ఇక్కడ వాటర్స్ ఆర్ డిఫరెంట్, ఓషన్స్, సీస్ కూడా అంతే. దీస్ ఆర్ నాట్ లైక్ ఆర్కే బీచ్ ఇన్ వైజాగ్. దీస్ బీచెస్ ఆర్ డీపర్. ఆ ఫ్యామిలీస్కి ఎంత బాధ, ఎన్ని హోప్స్ ఉంటాయి మీ మీద. ఇంకా మీకు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది? పైగా నన్ను తిడుతున్నారు అందరూ వీడియోస్లో, నువ్వెవరిది మాకు చెప్పడానికి, అసలు ఇలాగైనా మాట్లాడేది అని. ఎవరండి, ఎవరి ప్రాణాలండి పోతోంది? ఎవరో ఒకరు అట్లీస్ట్ దే షుడ్ స్టాప్ రైట్ ఎట్ సమ్ పాయింట్. మరి ఇంకెలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళందరికీను?